నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం పొలిటికల్ అప్డేట్స్ స్పాన్సర్డ్ బై ఈఐపిఎల్ కార్నర్స్టోన్. జగన్మోహన్ రెడ్డి అమరావతిని ఓ శిథిల నగరంగా మార్చేసి తాను చంద్రబాబు నాయుడిపై ప్రతీకారం తీర్చుకున్నానని సంతోషించారే తప్ప దాని వలన ఏపీకి తీరని ఆర్థిక పారిశ్రామిక నష్టం కలుగుతోందని ఎవరు చెప్పినా పట్టించుకోలేదు. ఓ ముఖ్యమంత్రిగా జగన్ చేసిన ఈ తప్పు ఏపీ చరిత్రలో ఎప్పటికీ మిగిలిపోతుంది. ఆ తప్పుని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే వెంటనే సరిదిద్దే ప్రయత్నం ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో మాట్లాడి అమరావతి చుట్టూ 189 కిలోమీటర్ల పొడవున ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణానికి భూసేకరణ కోసం 20 నుంచి 25 వేల కోట్లు ఆర్థిక సాయం సాధించారు. అమరావతి నగరాన్ని చంద్రబాబు నాయుడు డిజైన్ చేయించినప్పుడే దానిని హైదరాబాద్, చెన్నై, బెంగళూరు 3 ప్రధాన నగరాలతో అనుసంధానం చేస్తూ విశాలమైన ఎక్స్ప్రెస్ హైవేలు నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. తద్వారా రాష్ట్రంలో కడప, కర్నూలు, శ్రీ సత్యసాయి జిల్లాలకు చక్కటి ఎక్స్ప్రెస్ హైవేలు ఏర్పడి ఉండేవి. కానీ చంద్రబాబు నాయుడుపై ద్వేషం, కక్షతో జగన్ ఆ పనులన్నింటినీ పక్కన పడేశారు. ఇది ఒకందుకు మంచిదే అనుకోవచ్చు. అవి జగన్ చేతిలో పడి ఉంటే పనులు పూర్తి కాకపోగా ఆ పేరుతో కూడా భారీగా అవినీతి అక్రమాలకు పాల్పడి ఉండేవారు. వైసీపీ నేతలకు లబ్ధి కలిగేలా రోడ్లు మెలికలు తిప్పుతూ అంచనాలను భారీగా పెంచేసేవారు. ఇందుకు ఉదాహరణగా అమరావతి అనంతరం యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ రోడ్డు గురించి చెప్పుకోవచ్చు. ఇది వరకు చంద్రబాబు ప్రభుత్వం 6 లేన్లతో 393 కిలోమీటర్ల పొడవు ఉండే ఈ రోడ్డు నిర్మాణం ప్రారంభిస్తే జగన్ వచ్చాక దాన్ని పులివెందుల వైపు తిప్పుకున్నారు. కనుక జగన్ ఏ కారణంతో వాటిని పక్కన పడేసినా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముందుగా అనుకున్నట్లే అన్నీ చేయగలుగుతున్నారు. ఇప్పుడు ప్రారంభించబోయే ఎక్స్ప్రెస్ హైవేలు సుమారు 3 ఏళ్లలోగా పూర్తయ్యే అవకాశం ఉంది. అవి పూర్తయ్యేలోగా అమరావతిలో నిర్మాణాలకు రూపురేఖలు వచ్చే అవకాశం ఉంటుంది. కనుక వచ్చే ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఓ అద్భుతమైన రాజధాని నగరం, సువిశాలమైన ఎక్స్ప్రెస్ హైవే రోడ్లు ఏర్పడనున్నాయి. వాటితో రాష్ట్రం రూపురేఖలే మారిపోతాయి. అమరావతి నిర్మాణ పనులు, ఔటర్ రింగ్ రోడ్ పనులు, మౌలిక వసతుల కల్పన పనులతో భారీగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా లభించబోతున్నాయి. ఈ పనులన్నీ పూర్తయితే చంద్రబాబు నాయుడు పేరు మరోసారి దేశ విదేశాల్లో మారుమోగిపోవడం ఖాయం. ఇటువంటి గొప్ప అవకాశాన్ని చేజార్చుకున్న జగన్మోహన్ రెడ్డి దురదృష్టవంతుడా కాదా? ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.